తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. సో పొల్లేపల్లి సేంజ్లోని అరవిందో ఫార్మసీ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు జలాలు. జడ్చర్ల ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి నిన్న ఈయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను అరవిందో కంపెనీని కాలబెడతా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది దానికి సంబంధించినవి. ఎందుకంటే దానికి సంబంధించిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అరవిందో ఫార్మసీ కావచ్చు, చాలా చాలా ఉన్నాయి. ఈ హెట్రో సంస్థలు కావచ్చు, చాలా సంస్థలు ఈ మన చౌటుప్పల్ లాంటి ఏరియాల్లో చూసుకుంటే ఆ వ్యర్థాలు గాల్లో కలవడం వల్ల కానీ లేదంటే వాటర్లో కలవడం వల్ల కానీ అక్కడున్న పంటలు, పాడి, పశువులు ఏవైతే ఉన్నాయో కనీసం వాటికి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. అక్కడున్న ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఈవినింగ్ అయితే చాలు ఆ చౌటుప్పల్ ప్రాంతం, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ అంశం. అదేదైతే ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు వస్తాయో ఆ పొగ వల్ల కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈవినింగ్ టైం. సో ఇంత ఘోరమైన పరిస్థితి. గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఎవరెవరు వాళ్ళు వెనక ఉన్నారో మనకు క్లారిటీ లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళు అక్కడున్న పొల్యూషన్ అనేది చాలా చాలా క్రియేట్ చేస్తూ ఉన్నారు. పొలాలు నాశనం అవుతూ ఉన్నాయి, పాడి పశువులు పెంచుకునే పరిస్థితి ఉండదు. ఇక్కడ ప్రధానంగా మనుషులకి ఎక్కువ శాతం జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది వాటి వల్ల. మరి ఎందుకు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఎందుకు దాని మీద ఎక్కువ చర్యలు తీసుకోవట్లేదు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఏరియా అది, నల్గొండ జిల్లాకు వస్తుంది. మరి ఎందుకు దాని మీద ఎక్కువ చర్యలు గత ప్రభుత్వం ఎలాగా తీసుకోలేదు, మరి ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు దాని మీదే మాట్లాడుతూ ఉన్నారు. పీసీబీకి ఒక రోజే గడువు, కాలుష్యంపై చర్యలు తీసుకోవాలి, లేదంటే ఆదివారం ఉదయం 11 గంటలకు కాలబెడతాం గ్యారంటీ. ఎన్నోసార్లు ఫిర్యాదులు ఇచ్చిన అసెంబ్లీలో మాట్లాడా ఓపిక నశించింది. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోను. జడ్చర్ల ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ హెచ్చరిక. సో ఇది పరిస్థితి. ఎన్నోసార్లు మేము కూడా చెప్తా ఉన్నాం, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగిందని. ప్రజలు కూడా చాలామంది అక్కడికి వెళ్తే మీకు కనపడతా ఉంది, ప్రజలు కూడా చాలాసార్లు చాలా ఛానళ్ళ ముందు మాట్లాడడం జరిగింది. దీని మీద బహిరంగంగా వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మొన్న కూడా ఈ RRR అంశం మీద వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళ ప్లానే మమ్మల్ని ఖాళీ చేయించడం. సో ఎప్పటి నుంచో మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ కలుషిత వాటర్ని ఏదైతే వాళ్ళ వేస్ట్ వాటర్ ఉంటుందో ఈ వేస్ట్ వాటర్ని మన మంచినీళ్ళ వాటర్లోకి కలపడం కానీ ఇట్లాంటి అంశాలు చాలా ఘోరమైన పరిస్థితి. అక్కడ వాటర్ కానీ ఏదైనా కూడా ఒక్కరోజు మనం అక్కడికి వెళ్ళి ఉంటే చాలా ఇబ్బంది పడతాం మనం. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి బతుకుతూ ఉన్నారు ఆ ఏరియాలో. మళ్ళీ వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు ఓపెన్గా, మేము ఎన్నోసార్లు దానికి సంబంధించి మాట్లాడడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఎన్నోసార్లు వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. కానీ ఎక్కడా కూడా చర్యలు తీసుకోవట్లేదు మీరు అని చెప్పి ఇంకా చర్యలు తీసుకోకపోతే ఇంకా కూడా ఈరోజు ఆదివారం ఉదయం 11 గంటల వరకు నేను టైం ఇస్తున్నా, ఇంకా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఆదివారం ఉదయం 11 గంటలకి కాలబెట్టడం ఖాయం అంటూ కూడా అనిరుద్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. మరి దీని మీద ప్రభుత్వం స్పందించాలి. మరి ప్రభుత్వ నాయకులు ప్రభుత్వం స్పందించాలి. ఏం చేస్తుంది పొల్యూషన్ బోర్డు, ఏం చేస్తూ ఉంది? మరి ఇంత ఘోరమైన పరిస్థితి. ఒకసారి డైరెక్ట్గా వాళ్ళు ఏదైతే మంచినీళ్ళు, చెరువులు, కాలువలు ఉంటాయో కాలువల్లోనే డైరెక్ట్ వాళ్ళు పైప్ పెట్టి ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా కాలువలోకి వదులుతున్నారు. మరి ఇది ఎవరు తాగాల? ఇప్పుడు ఎవరైతే అరవిందో సంస్థ ఎండి ఉన్నాడో ఆయన్ని తీసుకొచ్చి వాటర్ తాగిస్తే చాలా క్లారిటీ ఉంటుంది ఆయనకి. అదొకటే చేయాలి. వాళ్ళు ఎవరైతే అరవిందో సంస్థ బోర్డు డైరెక్టర్స్, ఓనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఈ నీళ్ళు తాగుతారా వాళ్ళు? సరే, ప్రజల ప్రాణాలతో మనకు లెక్కలేదు. ఒక కంపెనీ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద ఒక మానిటరింగ్ ఉండాలి, ప్రభుత్వ మానిటరింగ్ ఉండాలి. ఆ కంపెనీ ఏం చేస్తూ ఉంది, దానివల్ల ఎంతవరకు నష్టం జరుగుతుంది ప్రజలకైనా ఒక మానిటరింగ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా.
అది 3 నెలలకా లేకపోతే 4 నెలలకా 6 నెలలకా అనేది ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఖచ్చితంగా మానిటరింగ్ ఉంటేనే వాళ్ళకి భయం ఉంటుంది. మనం అమ్ముడిపోతాం కాబట్టి ఖచ్చితంగా వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. ఎంతో కొంత డబ్బు ఇస్తాడు, ఖచ్చితంగా నెలకి ఇంత ఫండింగ్ వస్తుంది ప్రభుత్వానికో లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకో మినిస్టర్లకో వాడు ఇవ్వాల్సింది వాడు ఇస్తాడు. కాబట్టి మన పర్సంటేజ్ మనకి ముట్టిందా ప్రజలు పోయినా పర్లేదు. సో వాడు ఇష్టారాజ్యం వాడు ఇక పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక నెలకింతని పర్సంటేజ్ ఇస్తున్నప్పుడు వాడు ఇష్టం, వాడు ఏదైనా చేసుకుంటాడు. అందుకే ఏ మినిస్టరు ఎవరు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోరు. ప్రజలు కనీసం కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ కంప్లైంట్ కూడా చూసే పరిస్థితి ఉండదు. ఒక ప్రజలు వెళ్ళి ఇదిగోండి సార్ మాకు ఈ సంస్థ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఈ ఫార్మాసిటికల్ ఉంది మా ప్రాంతంలో, దీనివల్ల మా గొడ్లు చనిపోతున్నాయి, మా పొలాలు నాశనం అవుతా ఉన్నాయి, మా మంచినీళ్ళు కలుషితం అవుతా ఉంది, మా ప్రాణాలకి ఎఫెక్ట్ పడుతుంది సార్, మా యొక్క జబ్బులు రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయంటే కనీసం ఏదైతే ఆ పేపర్ ఉందో కనీసం ఆ పేపర్ కూడా చూడరు వాళ్ళు. మరి ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇమీడియట్గా చర్యలు తీసుకుని ఏదైతే ఆయన ఓపెన్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే అంత దారుణంగా అంత ఓపెన్గా చెప్తున్నాడంటే ఆలోచించండి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓపెన్గా చెప్తున్నాడంటే మరి అది ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజలు పడతా ఉన్నారు దానికి. ఆయన ఎంత ఇబ్బంది పడి ఉంటాడు, ఆయన ఎంతమందితో ఇది చెప్పుకుని అది తీరక ప్రజల నుంచి వచ్చే సమస్యలు పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యే మీద పడతారు ఖచ్చితంగా. మరి ఆయన ఎంత ఇబ్బంది పడితే అంత ఓపెన్ అవుతాడు అంటే ఇక్కడే అర్థమవుతా ఉంది కదా ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. బయట వాళ్ళు ఎవరు చెప్పట్లే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు ఈ అంశం. నిన్న మందుల శ్యామ్యాలు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాజకీయ వ్యభిచారం మానుకో అని చెప్పి ఎమ్మెల్యే ఈయనకి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.